అందరికీ నమస్కారం అండి. ఈరోజు భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని 2వ శ్లోకం నేర్చుకుందాం. దాంతోపాటు ఒక చిన్న నీతి కథ కూడా తెలుసుకుందాం. ముందుగా శ్లోకం వివరిస్తాను. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. మరొకసారి చదివి వినిపిస్తాను. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్కడ ఆపాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది. ఏవైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కమెంట్ రూపంలో నన్ను అడగండి. నెక్స్ట్ వీడియోలో నేను అది క్లియర్ చేస్తాను. అలాగే ఒక నీతి కథ చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఈరోజు నీతి కథ ఏంటి అంటే కనుక, ఒక రైతు తన పొలంలో 2 విత్తనాలను నాటాడంటండి. అందులో ఒక విత్తనం లోపలికంటా చొచ్చుకుపోయి అన్నిటికీ తట్టుకొని వేళ్ళను స్థాపించిందంటండి. అలాగే సూర్యరశ్మికి కూడా తట్టుకుని లోపలికి వెళ్ళిందంట. అలాగే మరొక విత్తనం వచ్చేసి, నేను లోపలికి వెళ్తే నన్ను ఏమైనా పురుగులు తినేస్తాయేమో, పైకి వస్తే కనుక ఏదైనా వర్షం పడి నేను పాడైపోతానేమో అని భయపడి ఎక్కడున్న విత్తనం అలానే ఉండిపోయిందంట. కొన్ని రోజులకి బాధల్ని, కష్టాన్ని అన్నీ తట్టుకొని లోపలికి వెళ్ళిన విత్తనం పైకి మొక్కగా వచ్చిందంటండి. అలాగే పక్కనే ఏమీ చేయకుండా ఉండిపోయిన విత్తనం కొన్ని రోజులు కోళ్ళు తింటూ ఉంటాయి కదా, మొక్కల్ని ఏరుకొని విత్తనాలు ఏమైనా ఉంటాయి. అట్లా ఆ విధంగా ఒకరోజు కోడొచ్చి ఆ విత్తనాన్ని తినేసిందంట. ఈ పైకి వచ్చిన విత్తనం మాత్రం పెద్ద చెట్టుగా ఎదిగి చాలామందికి పండ్లని, నీడని ఇచ్చిందంటండి. అదేవిధంగా జీవితంలో కూడా మనం భయపడి అక్కడే ఉండిపోతే కనుక ఏమీ సాధించలేం. కష్టాలని అన్నిటినీ తట్టుకొని ఎదిగిన రోజే మనకి సక్సెస్ అనేది లభిస్తుంది. మన కష్టానికి ఆ దేవుడు కూడా సహాయం చేస్తాడు. ఇది ఈరోజు నీతి కథ. హోప్ ఇది ఎంతోమందికి ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇది కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని మంచి మాటల కోసం తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.